యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధాదివారపు దినమున కొద్ది నిమిషములు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. నేటి వాక్య ధ్యానము కొరకు మనం ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని ఉన్నాం. అనగా 1 నుండి 9 వచనాలు ఈ రోజున మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. గడిచిన దినములలో మరి ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం అంతా కూడా మనం పూర్తి చేసుకున్నాము. 9వ అధ్యాయంలో మరి నోవాహు కుటుంబము బయటకు వచ్చిన తరువాత దేవుడు వారికి ఆహారము గురించినటువంటి కొన్ని హెచ్చరికలు, ఏవి తినాలి ఏవి తినకూడదు, ఎలా బ్రతకాలి అనే ప్రాముఖ్యమైన విషయాలను నేర్పించి మరలా ఎప్పటికీ ఇలాంటి ప్రళయాలు భూమి మీదకు రప్పించను అని నోవాహు కుటుంబముతో మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రజలందరితో కూడా ఒక నిబంధనను దేవుడు తానే ఆకాశమందు ధనస్సును ఏర్పాటు చేయడము మనం గమనిస్తాము. ఆ రీతిగా మరలా నోవాహు వ్యవసాయము ప్రారంభించి వారి జీవిత యాత్రలు కొనసాగించడం, వారి పిల్లలను కనడం, అనగా ఈ షేము, హాము, యాపేతు అనువారు వారి సంతానము విస్తరించడం అనేటటువంటిది 10వ అధ్యాయంలో మనము గమనిస్తాం. 10వ అధ్యాయంలో మరి యాపేతు కుమారులు, అదేవిధముగా హాము కుమారులు, అదేవిధముగా మరి షేము వీరి వంశావళుల గురించి యవనస్తులను లిస్టు తయారు చేసుకొని రమ్మన్నాను. మరి ఎంతమంది చేశారో? ఎంతమంది? ప్రియాంక, ఇంకా మీరెందుకు చేయలేదు? పనులు ఎక్కువైపోయినాయా? అది మీరు వాక్యానికి చూపిస్తున్న విలువ, మీకున్నటువంటి ఇంట్రెస్ట్ అంత ఉన్నదన్నమాట. పోయిన వారం చెప్పాను కదా, సరే వచ్చే వారానికన్నా చేసుకొని రండి అందరూ కూడా ఒకసారి మీ వంతుగా మీకు. ఎందుకంటే ఈ 10వ అధ్యాయం ప్రసంగించుటకు ఇప్పుడు వీలు పడదు, కానీ ఇక అవి చెప్పుకుంటూ వచ్చానంటే మీరు అందరు నిద్రలు పోతారు. అది టీచింగ్ మెథడ్లో బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అది టీచింగ్ చేస్తే, ప్రత్యేకంగా క్లాస్లో చెప్తే మాత్రమే అది బుర్రకెక్కుతుంది. బైబిల్లో మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, కొన్ని జాతులు ఫిలిస్టీయులు అని, తర్వాత సీదోను, తర్వాత యోబూసీలు, అమోరీలు, గీర్గాషీయులు, తర్వాత బబులోను, అష్షూరు, ఇలాంటి బలమైన పట్టణాలన్నీ, ఈ జాతులన్నీ కూడా ఇక్కడ నుండే ప్రారంభించబడ్డాయి. మీరు ఒకవేళ ఈ ఆదికాండము దాటేసి ముందుకెళ్ళిన తర్వాత కొంతమంది మనకు అడ్డుపడుతూ ఉంటారు. ఫిలిస్తీయులు అనేది మాట మనం ఎక్కువగా వింటాం సంసోను దగ్గర, దావీదు, గొల్యాతు దగ్గర కదండి. అసలు ఫిలిస్తీయులు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, మీరు ఇదే 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయము 14వ వచనంలో వాళ్ళు కనబడతారు. హాము వంశం నుండి వచ్చినటువంటి వారు ఫిలిస్తీయులు. తర్వాత అదే వంశంలో 15వ వచనంలో మనం గమనిస్తే సీదోనీయులు, హేతునీయులు, యోబుసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాధీయులను, సెమారీయులు, హమాతీయులు, అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అంటే దేవుని ప్రజలకు విరోధమైనటువంటి జనాంగాలన్నీ కూడా మనం తర్వాత చూస్తాం.
వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండే వచ్చారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ జనాంగాలకు అనగా ఈ ప్రజలు, ఈ వంశావళులన్నిటికీ కూడా ఇక్కడ నుండే మూలం. అక్కడేమో ఆదికాండం 1వ అధ్యాయము ఆ 2-3 అధ్యాయాల్లో ఆదామవల నుండి ప్రారంభించబడింది. తర్వాత వాళ్ళందరూ కూడా జలప్రలయంలో ముంచివేయబడ్డారు గనుక నోవాహు కాలము నుండి నోవాహు ద్వారా మరి కుమారులు, 3 కుమారులు, కోడళ్ళు, ఆ 3 కుమారుల సంతానమే తర్వాత విస్తరించింది. ఈ 3 కుమారుల్లో దేవుడు మరి షేము వంశాన్ని, షేమును దీవించి తనకు సొత్తైన ప్రజగా చేసుకొని తనలో నుండే అబ్రహాము వస్తాడు. ఇస్సాకు, యాకోబు రీతిగా దేవుడు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుంటా మనం చూస్తాం. అవి మున్ముందు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సరే, మనం పోయిన వారం వరకు ఈ నోవాహు తన కుమారులందరూ కూడా ఈ ఓడ ఒడిచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగున్నారు, చిన్న వ్యవసాయం ప్రారంభించారు, వారి పనులు ప్రారంభించుకుంటున్నారు. ఎందుకంటే వారి పనులు వారు చేసుకొని బ్రతకాలని దేవుడు చెప్పాడు. ద్రాక్ష తోట వేశాడు, వ్యవసాయం ప్రారంభించారు, బాగున్నారు. సరే, నోవాహు ద్రాక్ష రసము ఎక్కువగా తాగేసి మత్తుడై పడిపోవుట, తప్పిపోవుట, అదొక పెద్ద పొరపాటుకు కూడా దారి తీయడం మనం పోయిన వారం నేర్చుకున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ నోవాహు మృతి పొందిన తరువాత ఇదిగో ఈ 3 కుమారులు ఎవరైతే ఉన్నారో షేము, హాము, యాపేత్ అను వారు, ఈ 3 సంతానము కూడా విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే దరిదాపుగా ఈ 10వ అధ్యాయంలోనే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫిలిస్టీన్లు వచ్చారు, గిర్గాషీలు, ఇవన్నీ ఒక జనరేషన్స్, ఒక ప్రాంతాలకు, తెగలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ ఆదికాండము 4వ అధ్యాయంలో మనము ఆ 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి కొన్ని 10,100 సంవత్సరాల చరిత్ర ఏ రీతిగా గడిచిపోయిందో ఇక్కడ కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. సరే, మొత్తం మీద ఈ 3 బట్టి ఇక నోవాహు ద్వారా సంతానం విస్తరించబడలేదు. ఎందుకంటే 3 కుమారులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే సంతానం అనేది విస్తరించాలి. కాబట్టి వీళ్ళ సంతానము అత్యధికంగా ప్రబలిపోయింది. మీరు లెక్కేస్తే చాలామంది ఉన్నారు. ఇవన్నీ వ్యక్తులు కారు, కేవలం వ్యక్తులు అనుకుంటే పొరపాటే. ఒక్కొక్క వ్యక్తి ఒక గుంపు తయారైపోయారు, ఒక ఊరు తయారైపోయారు అన్నమాట. అలాగున కొన్ని వర్గాలుగా, కొన్ని ప్రాంతాలుగా విభజించబడి ఒక గొప్ప జన సమూహము తయారైపోయింది. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఆ తయారైనటువంటి ఆ గొప్ప జన సమూహమే ఏదైతే ఉన్నదో ఆ వారి మధ్యలో జరిగిన ఒక సందర్భమే ఈ 11వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు గల లేఖన భాగము. ఇప్పుడు 11వ అధ్యాయం వద్దాము. 1వ వచనము చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకుయు ఉండెను. జాగ్రత్తగా వినండి. భూమి అందంతటా ఏమున్నాయి? ఒకటే భాష, ఒకటే పలుకు. అంటే అందరూ కూడా ఒకే భాష మాట్లాడేవాళ్ళు. మీరు ఆదికాండం 1 నుండి ఇక్కడ వరకు కూడా ఈ డౌట్ ఎవరికి వచ్చిండేది కాదు, ఎవరికి కూడా రాలేదు ఇప్పటి వరకు. అసలు ఏ భాష మాట్లాడారు వాళ్ళు? ఆదాము వాళ్ళు ఏ భాష మాట్లాడారు? నోవాహు తాత ఏ భాష మాట్లాడాడు? నాకు కూడా తెలియదు. ఒకవేళ మీరు పరలోకం వస్తే అక్కడ అడగాలి, ఆదాము అవ్వ మీరు ఏ భాష మాట్లాడారు? మీ సీక్రెట్ లాంగ్వేజ్ ఏంటి? ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నా కానీ భార్య భర్తలు కొన్ని కోడ్ లాంగ్వేజ్లు వాడతారు. సీక్రెట్ లాంగ్వేజ్ అన్నమాట. సరే, బయటకే భాష మాట్లాడారు, మీరు లోపల
మీ ఇద్దరికి సరిపడా ఏ భాష మాట్లాడుకున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఒకవేళ మనము అది ఇదని చెప్పుకున్న చరిత్రను కాస్త తిరిగేసి అంత లోతైనటువంటి చరిత్ర ఇంకా మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే అదో ఇదో చెప్పుకుంటాం. వాస్తవానికి ఇప్పుడిప్పుడే ఈ జనరేషన్ ఇప్పుడు చదువుకున్న తర్వాత ఈ 10వ అధ్యాయంలో తయారైనటువంటి జనముల నుండి కొంచెం మళ్ళా ఒక క్రొత్త ఏమంటారంటే నాగరికత వృద్ధి చెందడం మనం గమనిస్తాం. ఇక్కడ నుండి ఒకవేళ మనము లెక్కేసుకుంటే ఆ కాలంలో ఈ భాష ఉండొచ్చు, ఈ లిపి ఉండొచ్చు అని మనం చెప్పుకోవడానికి కాస్త వీలు పడుతుంది. కానీ అది వరకు అసలు ఏ భాష ఉండేదో తెలియదు. కానీ మొత్తం మీద ఎంతమంది అయితే ఎన్ని లక్షల మంది ఉన్నా అన్ని లక్షల మంది ఒకే భాష మాట్లాడుతున్నారు. ఒకే యాస, ఒకటే స్లాంగ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రకు పోయామంటే మనకే అర్థం కాదు. వాళ్ళు ఆంధ్రలో అంటాం, వీళ్ళు రాయలసీమలో ఉంటాం, వీళ్ళు తెలంగాణలో ఉంటాం. అంత మాట్లాడేది తెలుగే, కానీ యాస వేరు, యాస ప్రాస వేరు. మాట్లాడేది ఒకటే, భాష ఒకటే, కానీ యాస వేరు. ఇక్కడ రాబడినటువంటి మాట, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అందరూ ఒకే మాట, ఒకటే తీరుగా పలుకుతారు. కానీ ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీతిగా పలుకుతారు. అవునా? ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఒక్కొక్క రీతిగా పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నదనుకోండి, దీన్ని ఏమంటారు రాయలసీమ భాషలో? తెలుగులో చెప్పండి. ఇంగ్లీష్లో కాదమ్మా, తెలుగులో ఏమని చెప్తారు? సరే, అన్నం మాలూమ్ హై కానా పొద్దున తిని వచ్చారు కదా అందరూ. అన్నాన్ని ఏమంటారు? బువ్వ అంటారా? ఏం మరి తెలంగాణ భాషలో అయితే బువ్వనే అంటారు, ఇక్కడ ఏమంటారు? అన్నం అంటారు. ఆంధ్రాలో ఏమంటారు? వాళ్ళు కూడా అన్నమే అంటారు స్పష్టంగా. కొంతమంది కూడు అని కూడా అంటారు వాడుక భాషలో. అంత వస్తువు ఒకటే, దానికి ఉన్న భాష ఒకటే, కానీ పలికే విధానం కొంచెం చేంజ్ అయిపోతుంది కదండి. కొంతమంది ఇప్పుడు వస్త్రాలు అనుకోండి, కొంతమంది బట్టలు అంటారు, కొంతమంది గుడ్డలు అంటారు, కొంతమంది దుస్తులు. ఆ భాష పోయింది, అది పాతకాలం మాట. ఇప్పుడు పోయిందిలేండి, అంతా ఇంగ్లీష్ పదాలు వచ్చేసినాయి. ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ భలే మాట్లాడతారు, ఇరగదీస్తారు. మీకు కానీ మైకులు ఇవ్వాలి, కానీ ఇంగ్లీష్లో మాట్లాడమని మైకులు మొత్తం పగిలిపోతాయి అంత స్పష్టంగా. తెలుగు మాట్లాడమంటే రాదు మనకు, ఎందుకంటే తెలుగు చచ్చిపోయింది, ఎప్పుడో చంపి పడేసినాం మనం. రైట్, సరే, మంచిది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఈ జల ప్రళయం తర్వాత ఈ నోవాహు కుమారుల ద్వారా విస్తరించబడిన వంశావళులన్నీ కూడా ఎంతమంది జన సమూహం ఉన్నదో అందరూ కూడా ఒకటే భాష మాట్లాడుతున్నారు. అప్పటికి ఒక్కటే పలుకు, ఒక్కటే భాష. ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి తెలుసా? ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని భాషలు ఉన్నాయి? అసలు ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా? ఒకటే దేశం అంటారా? భారతదేశం ఒకటే ఉందిలే, మనం ఉన్నదే మనకు లెక్క. మనం ఉన్నదే ఎన్ని భాషలు ఉన్నాయమ్మా? 23. ప్రపంచంలో అన్నా, మీ ఊర్లో కాదు. మీ ఊర్లో నువ్వు గార్గపురం మటుకు చెప్తున్నట్టున్నావు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ప్రపంచంలో అసలు ఎన్ని దేశాలు ఉన్నాయి? సరే, వచ్చే వారానికి లెక్కేసి చెప్పండి గట్టిగా. అమ్మా ఇప్పుడు గూగుల్ చేయకండి, దాంట్లో ఫస్ట్ బైబిల్ చూడమంటే చూడరు. దరిదాపుగా నాకున్న లెక్కల ప్రకారంగా 195 దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా.
వచ్చేవారం మరలా మీరు నేను గ్రహించినది అంతే. తర్వాత మీరు వచ్చేవారం చెప్పండి ఈ వంశవల్ల లెక్కలు, ఈ లెక్కలన్నీ తీయాలా, మీకు అసైన్మెంట్ అది. తర్వాత 7,100 భాషలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఉన్నాయి. ఎన్ని? 195 దేశాలు. 195 దేశాలలో 7,100. ఈ మధ్య ఇంకోటి కూడా యాడ్ అయింది, 7,111. 101 అని 111 అనేది ఉన్నది. సరే, రౌండ్ ఫిగరు 100 వేసేద్దాం. 7,100 భాషలు ఉన్నాయి. దాంట్లో కొన్ని లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. లిపి అంటే తెలుసా? ఆ ప్రశ్న కూడా రాసుకున్నాం. అసలు లిపి అంటే ఏంది, లిపి ఉన్న భాష అంటే ఏంది, లిపి లేని భాష అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాలి మీరు. రైట్, ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడేమో అప్పుడు ఒకటే దేశం, అందరూ ఒకటే దగ్గర ఉన్నారు, విస్తరించలే. ఇప్పుడు జలప్రలయం తర్వాత అందరూ విస్తరించలే. ఎక్కడెక్కడ విస్తరించిపోతే మళ్ళీ ప్రళయం వస్తే అక్కడ చచ్చిపోతారు అనైనా అందరం ఒకటే దగ్గర, ఒక ఊరు కట్టుకుందాం, ఇక్కడే ఉందాం. ఒకటే చోట ఉన్నారు, ఒకటే భాష ఉన్నది, ఒకటే పలుకు ఉన్నది, ఇక అంతా ఒకటే. ఇక విస్తరించొద్దు అనేది వాళ్ళ భావన. ఎందుకు అనంటే అప్పటికి ఒక దెబ్బ తిన్నారు కదా, జలప్రలయం రాదు అనుకున్నారు. నోవాహేమో వస్తుంది ప్రకటన చేశాడు, రానే వచ్చింది, అందరూ చచ్చారు. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటిది మళ్ళా ఎప్పుడు ఒకవేళ వచ్చిందంటే జలప్రలయం రాని, దాని తాత ముత్తాత రాని, మనమైతే సావకూడదని వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక వేసుకున్నారు. అదే ఒక పెద్ద ఆకాశాన్ని అంటేటటువంటి ఒక పెద్ద భవనాన్ని, నిర్మాణాన్ని, గోపురాన్ని వాళ్ళు కట్టడం ప్రారంభించారు. ఇక ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం ఇక్కడనే ఉందాం. నీకు డజన్ మంది పిల్లలు పుట్టని, 10 డజన్ల మంది పిల్లలు పుట్టని, అలా ఎంతమంది పెరిగి పెద్దయినా సరే కావాలంటే ఇంకో 2 గోపురాలు కట్టుకుందాం, కానీ పక్కకు ఇక్కడ నుండి ఎవడు బయటకు వెళ్ళకూడదు అనేటటువంటి భావనలోనికి ప్రజలందరూ కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒకటే ప్రాంతం ఉన్నది, ఒకటే చోట ఉన్నారు, ఒకటే భాష ఉన్నది, ఒకటే పలుకు ఉన్నది. కాబట్టి వాళ్ళు విస్తరించాలని ఏమాత్రం ఆశపడడం లేదు. అప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాలు మనం చూస్తాం. చదవండి 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, జాగ్రత్తగా వినండి, ఈ జన సమూహము ఏదైతే ఉన్నదో, ఈ హాము యాపేతు ద్వారా వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ప్రయాణము చేస్తూ కొంచెం విస్తరిస్తూ ఉంటుండగా ఇక ఒక పెద్ద మైదానం గడబడింది. షీనారు మైదానము అనగా ఇప్పుడు ప్రజెంటు ఇరాను ప్రాంతములు ఉన్నటువంటి, అప్పుడు బబులోను, అష్షూరు ప్రాంతాలని చాలా బలమైన దేశాలు, బలము కలిగిన సామ్రాజ్యాలు. ఆ ప్రదేశాలలో ఎక్కడ చూసిన మైదానమే, ఎక్కడ చూసిన భూమే. కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, బాగుంది మనకు వెసులుబాటు, ఎక్కడ నివసించుదామని వాళ్ళు అక్కడ ఆగడం ప్రారంభించారు. ఆగిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని 3వ వచనం, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి. ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఇందాక చెప్పాను కదా, కాస్త నాగరికత వృద్ధి చెందుతూ ఉన్నది. అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది ఏంటంటే రాళ్ళు మట్టి వేసి
గోడలు కట్టుకొని ఏదో ఇంత గూడు పాకలు వేసుకొని నివసించేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఏంటంటే ఈ నాగరికత వృద్ధి చెందేసరికి, కొంచెం తెలివితేటలు వచ్చేసరికి పదార్థాలను కూడా వాళ్ళు మార్చివేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం పూర్వకాలంలో ఇంకొక 50-80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అన్ని మట్టి మీదలే. ఇప్పుడు ఎవరైనా వేశారనుకోండి, ఈ కాలంలో మట్టి మీద వేస్తాడా, ఈ కాలంలో గుడి చేసుకుంటాడా అంటారా లేదా? ఈ కాలాన్ని బట్టి, ఈ జనరేషన్ బట్టి వీళ్ళు కూడా మారుతావు. స్తోమత లేకపోయినా, బలము చాలకపోయినా, రేపు భవిష్యత్తులో అందరిలో నేను కూడా ఒకరిలాగా ఉండాలని ఏం చేస్తామంటే అది 4-5 సంవత్సరాలు స్లాబు వడకపోయినా సరే అది అట్టనే పెట్టి మన పని మనం చేస్తూ ఉంటాం. మొత్తం మీద తిప్పలు పడి మొదలుపెట్టిన 2-3 సంవత్సరాలకు ఇల్లు పూర్తి చేసుకొని, ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ప్లాస్టింగు పెయింట్లు అన్నీ వేసుకొని వెళ్ళేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. అందులోకి పోయేసరికి ఎక్కడి నెరలు అక్కడ ఇడుస్తూ ఉంటాయి. ఇక మళ్ళీ చూడు నువ్వు ఎట్ట కట్టుకున్నావని అప్పుడు గృహప్రవేశం చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రేమను దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అప్పటికి కట్టడాలు వాడుకలో ఉన్నాయి. కొన్ని ఇండ్లు, కొన్ని రకాలైనటువంటి వస్తువులు చక్కగా వాళ్ళు తయారు చేయడము, కట్టడాలు కట్టేటటువంటి విధానాలు అప్పటికి వాడుకలో ఉన్నాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడు వాడేటటువంటి పదార్థాలు ఏంటంటే మట్టి వాడేవాళ్ళు, రాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు మట్టికి బదులు ఏమొచ్చాయి? ఇటుకలు వచ్చేసాయి. తర్వాత అక్కడ రాబడినటువంటి మాట, అడుసునకు ప్రతిగా మట్టి కీలు. అంటే ఇక ఈ ఒట్టి మట్టి, సున్నము, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సున్నం వాడేవాళ్ళు. అడుసు అంటే సున్నముతో కూడా చక్కగా బాగా కరుచుకుంటాయని వాటిని వాడేవాళ్ళు. ఇక అలాంటివి కాదు, ఇక మట్టి కీలు వాడడం మొదలుపెట్టి. ఈ మట్టి కీలు ఎక్కడ కనబడుతుంది? మన కీలు ఓడ తయారీలో కనబడింది. అప్పటి నుండి వాళ్ళకు కొంచెం అర్థమైంది కదా, ఓహో ఇది బాగుంటుంది, ఇది బాగా అంటుకుంటుంది, ఫెవికిక్ బంధం, ఇది బాగా అంటుకున్న వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఎందుకంటే మరి ఆ నోవాహు కుమారులు వాళ్ళే దగ్గరుండి ఆ ఓడకు కీలు పూశారు కనుక వాళ్ళకి అర్థమైంది. అంటే వీటిని కూడా ఉపయోగించవచ్చు మన కట్టడంలో అనేసి పాతవి గతించను, కొత్తవి వాళ్ళు పట్టుకొని వాటిని ఇండ్లను తయారు చేసుకోవడం వాళ్ళు మొదలుపెట్టారు. ప్రేమను దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతి ఒక క్రొత్త టెక్నాలజీని వాళ్ళు వాడుతూ ఉన్నారు. మొత్తం మీద 4వ వచనం చదవండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనము నివసిస్తున్న ఈ షీనారు మైదానమును ఒక పట్టణముగా మార్చుకుందాం. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఒకవేళ హైదరాబాదు, బెంగళూరు అలాంటి కొన్ని పెద్ద సిటీలలోకి వెళ్తే దరిదాపుగా 30-40-50 అంతస్తుల మేడలు కనబడతా ఉంటాయి మనకు. అబ్బో ఎంత పెద్దగా కట్టారు అని అనుకుంటాం మనం. వాళ్ళు అప్పటి నుండే ప్రారంభించారు. ఈ ఏమంటారు, ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇది ఇక్కడనే ప్రారంభించబడ్డాయి. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కడి వెళ్ళకూడదు, ఇక్కడనే ఉందాము, ఇక్కడే ఉండి అందరం కూడా అంతస్తుల మీద అంతస్తు మీద అంతస్తు కట్టుకొని ఎవరికి ఎన్ని పోర్షన్లు కావాలనో, ఎన్ని రూములు కావాలనో ఇక్కడే కట్టుకొని అందరం ఇక్కడే ఉందాము, ఇక్కడ నుండి ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ప్రేమను దోంబిళ్ళారు ఈ రీతిగా వాళ్ళు బిల్డింగ్ కట్టడం ప్రారంభించారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు లేడు, ఎవరు లేరు, మనకు మనమే దేవుళ్ళము, మనకు మనమే హీరోలము, మనము ఎలా అనుకుంటే అలా జీవించుదాం. ఇక మరలా ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే, నోవాహు దినములలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో
మరలా అలాంటి పరిస్థితిలోనికి మరలా కొన్ని సంవత్సరాలలోనే ఆ పరిస్థితికి వచ్చేశారు. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పట్టణమును మనము ఇక్కడ కడదాము, ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం. ఏం పేరు? దేవుని ఆకాశాన్ని అంటేటటువంటి గొప్ప పట్టణాన్ని కట్టారు వీళ్ళు, గొప్ప గోపురాన్ని కట్టారు వీళ్ళు. ఎంత గొప్పలరా బాబు అని అనుకోవాలా? దేవుని కంటే గొప్ప వాళ్ళుగా ఒక గొప్ప గర్వాంధ స్థితిలోనికి వాళ్ళు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. మేమే పేరు సంపాదించుకోవాలి అనేటటువంటి భావనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అది దేవుని చిత్తము కాదు. ఎందుకు దేవుని చిత్తము కాదు? ప్రేమణ దోంబిల్లారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఈ మాటలు మనము చదవాలి. 9వ అధ్యాయము తీయండి అందరూ. తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. జాగ్రత్తగా వినండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. నేను ఇది 9వ అధ్యాయము మొదలుపెట్టినప్పుడు కూడా చెప్పాను. 1వ అధ్యాయంలో ఆదామవ్వలకు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో సేమ్ అదే ఆశీర్వాదాన్ని మరలా నూతనమైన భూమి మీద ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబానికి, కుమారులకు కూడా అదే ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానపరముగా అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలంటే భూమి అందంతటా విస్తరించాలి. భూమి అంతా మీదే, భూమి అంతటా మీరు విస్తరించాలి అనేటటువంటిది దేవుని ఉద్దేశం. కానీ ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ప్రజల ఉద్దేశం ఎలా ఉన్నదయ్యా అంటే, ఒకటే చోట ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, ఒకే మాట, ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకు, ఒకటే స్థలము, ఇక్కడే ఉందాం, ఇక్కడే బ్రతుకుదాం అనే విధానములో వాళ్ళు ఉంటుండగా, అప్పుడు దేవుడు అనుకుంటా ఉన్నాడు. 6వ వచనం చదవండి. 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును దేవుడు చూడడానికి దిగొచ్చాడంట. ఎవరు నేను చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి, అసలు ఏం చేస్తున్నారు చూద్దామని వచ్చి చూసేసరికి గోపురము కడతా ఉన్నారంట. గోపురము కడతా ఉన్నారు. తర్వాత చదవండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఏంటి ఇలా చేస్తూ ఉన్నారు వీళ్ళు? పెద్ద పెద్ద గోపురాలు కడుతూ ఉన్నారు. అసలు నేను చెప్పింది ఏంటి? నేను ఎందుకు వాళ్ళని బ్రతికించాను? ఎందుకు వాళ్ళకి భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాను? వాళ్ళు విస్తరించాలని కదా. ఎందుకు విస్తరించలేకపోతున్నారు? ఎందుకు ఒకే చోట స్థిరపడాలని ఆలోచన కలిగి ఉన్నారు అని దేవుడు ఆలోచన చేసి, అప్పుడు దేవుడు అర్థం చేసుకున్నాడు, వీళ్ళందరికీ ఒకటే భాష ఉన్నది, ఒకటే భాష ఉన్నది, ఇంకేంటి, ఒకటే జనముగా ఉన్నారు, అంతా ఒకటిగా ఉన్నది కనుక వీళ్ళు మొదలు పెట్టారు కాబట్టి పూర్తి చేసేస్తారు. నా యొక్క ఆశయము నెరవేర్చబడదు, భూమి అందంతటా విస్తరించబడాలనేటువంటి దేవుని ఆశ నెరవేర్చబడదు. కాబట్టి అప్పుడు దేవుడు అనుకుంటున్న మాట ఏంటంటే, చూడండి 7వ వచనం. గనుక మనము దిగిపోయి
వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. దేవుడు అనుకుంటున్నాడు ఏమని? మనము అనే మాట కనబడుతున్నది. ఎవరు మనము అంటే? దేవుడు త్రియేక దేవుడైనాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇదే సందర్భము ఆదికాండము 1వ అధ్యాయములో కూడా కనబడుతున్నది. ఇదే సందర్భము ఆదికాండము 18వ అధ్యాయంలో కూడా కనబడుచున్నది. ఇలా త్రియేకత్వానికి సూచనగా చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిని మనము చక్కగా అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము గుర్తించిన వారం అవుతాం. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మనము వెళ్ళుదాము రండి, వాళ్ళను తారుమారు చేసి భూమి అందంతటా చెదరకొడదాం అని దేవుడు అనుకొని చేసిన పని ఏంటంటే, చదవండి 8వ వచనం. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ప్రేమణ దవం బిడ్లారా, ఎలా చెదరగొట్టాడు దేవుడు? వాళ్ళు అనుకుంటున్నారు మనల్ని మించినోడు లేడు, అంతా ఒకటే భాష, ఒకటే పలుకు, ఒకటే చోటు, అన్నీ ఒకటే జనము. ఆ రీతిగా బ్రతకడం వాళ్ళు ప్రారంభించారు. ఇక్కడ నుండి కదలొద్దు అని అనుకున్నారు. అది దేవుని ఉద్దేశానికి విరుద్ధం, అసలు సృష్టి విరుద్ధము అని చెప్పాలి. ఇంకో భాషలో చెప్పాలంటే భూమి అందంతటా విస్తరించి ఫలించి అభివృద్ధి పొందాలనేది దేవుని చిత్తం. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారిని తారుమారు చేశాడు. ఏం చేశాడు? తారుమారంటే ఏం, వాళ్ళను శాపగ్రస్తులను చేయలేదు. ఈ సందర్భాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా. వాళ్ళేం కొట్టలేదు, తిట్టలేదు. లాంగ్వేజ్లు, కొత్త లాంగ్వేజ్లు ఇచ్చాడు. సరే, ఇప్పుడు మనకు ప్రజెంటు 7,100 భాషలు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పటికీ. అప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయో మనకు తెలియదు కానీ, సరే కొన్ని అప్పటి మట్టుకు ఒక 100 భాషలు వేసుకుందాం ఉదాహరణగా. ఉన్న ఆ కాస్తంత మందికి, కొన్ని వేల మందికి కొన్ని భాషలు ఇచ్చేశాడు. ఒక కుటుంబానికి ఒక భాష వదిలిపెట్టేశాడు. వీడి మాట అప్పటి వరకు వాళ్ళకేంటి, ఒకటే భాష, ఒకటే పలుకు. అన్నా తిన్నావా అని అనేవాడు, హలో ఎక్స్క్యూజ్ మీ, ఈటింగ్ ఫుడ్, ఎరా ఏం మాట్లాడుతున్నావు, కానా కాయా, వీడి దిమా కాయా మారిపోయింది. ఇక ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాడు మాట్లాడేది వీనికి అర్థమవుతలే, వీం మాట్లాడేది వామికి అర్థమవుతలే. ఏమన్నా పిచ్చిగాని లేచిందా? లేచింది. అంటే ఆ కుటుంబానికి మట్టుకు కొంతమందికి, ఒక గుంపుకు సరిపడా ఒక లాంగ్వేజ్, ఈ గుంపుకు సరిపడా ఒక లాంగ్వేజ్, అట్లా భాషలు తారుమారైపోయాయి. అప్పుడు ఏం చేశారంటే ఆ 100,000 మందిలో ఉన్నటువంటి వాళ్ళందరూ డివైడ్ అయిపోయారు. అంత గందరగోళం. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇప్పుడు మనం అందరం కలిసి కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళతో వెళ్ళామంటే ఏం అర్థం కాదు. తెలుగు వాళ్ళ పక్కనే ఉంటారు కదా. మన వాళ్ళ పక్కన ఉంటే కాస్త మనకు ధైర్యం, ఎందుకంటే అక్కడ భాష రాదు. అదే ఒకవేళ వేరే ఊరికి వెళ్ళాలంటే ఒకరు వెళ్ళొస్తారు చక్కగా, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి రావాలంటే ఎవరైనా కాస్త తెలిసిన వాళ్ళు ఉండాలి. ఏం తెలిసిన వాళ్ళు? ప్రాంతం తెలిసిన వాళ్ళు ఉంటే సరిపోదు, భాష తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త బాగుంటుంది. కాబట్టి ఇక వాళ్ళందరూ, తెలుగు మాట్లాడేటోళ్ళందరూ ఒక పక్కకు వచ్చారు, హిందీ మాట్లాడేటోళ్ళందరూ ఒక పక్కకు వచ్చారు. నువ్వు నా భాష, నీది నాకు అర్థమవుతుంది, నాది నీకు అర్థమవుతుంది, కాబట్టి మనమంతా ఒకటి, రండి మనం అందరం వెళ్ళి అక్కడికి వెళ్దాం, వాళ్ళతో వద్దు. ఇక అలా ఈ భాషల వలన
ప్రజలందరూ కూడా, ఏ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఆ ఫ్యామిలీస్ అన్నీ ఒక వైపుకు నాకు అలా చెల్లా చెదిరైపోయా ఒక్క రోజులో. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కట్టిన బాబేలు గోపురం అంతా పడిపోయింది. వాళ్ళు ఎలాంటి స్థాయికి వచ్చారంటే, అది సాతాను యొక్క ఉద్దేశం. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునేటటువంటి పరిస్థితి మనుషుల్లో కలగజేసేది సాతానుడే. అవ్వను అలాగే చేశాడు. ఏంటి, దేవుడు ఎంత పని చేశాడో తెలుసా? అది తిన్నారంటే మీరు ఎలా ఉంటారో తెలుసా? దేవతల వలె అంటే ఆమె దేవదూతలాగా ఊహించుకున్నదేమో, అక్కడనే పడిపోయింది. ఇక్కడ కూడా రేయ్ మీరేం తక్కువ తిన్నారా, మీరు కట్టండి, అసలు జలప్రలయం రాని, జలప్రలయం వచ్చిందంటే మహా అంటే 3 అంతస్తులు మునిగిపోతుంది లేరా, మీరు కట్టేయండి, 100 అంతస్తులు లేపండి. రచ్చగొట్టింది. దేవుడు ఏం చేసా, ఒక్క చిటికలో కూల్చిపడేశాడు. వాళ్ళకి ఎవరికి అసలు ఏ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, గందరగోళం అయిపోయింది. ప్రేమన దోంబిడ్లారా, అందుకే అక్కడ తారుమారన్న మాట వ్రాయబడింది. చదువు 9వ వచనం. దానికి బాబేలు అని పేరు పెట్టింది. బాబేలు అనగా తారుమారు. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేశాడు. మనుషులను నేను తారుమారు చేయలే దేవుడు, భాషను తారుమారు. ఇక్కడ ఉన్నటువంటి 10 మందికి 10 రకాల భాషను ఇచ్చాడు. రైట్. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి. మనమందరం ఒక పక్క పోదాం రండి. హిందీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక చేతులు ఎత్తండి. రైట్. అలా వెళ్ళి అక్కడ ఒక వంశము, ఒక జనాంగము, ఒక దేశము, ఒక గ్రామం అలా తయారైపోయి ఎవరికి వాళ్ళు అలా జీవిస్తూ, తర్వాత పెళ్ళిళ్ళకి ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు కదా, అలా జనాలు విస్తరిస్తూ ఫలభరితముగా వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా భాషను తారుమారు చేశారు. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. వాళ్ళను కష్టపెట్టడానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి దేవుడు వారిని భూమి అందంతటా చెదరగొట్టాడు. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఈ తత్వము, ఈ బాబేలు గోపురపు తత్వం ఇంకా మనుషుల్లో చావలేదని అనుకుంటా నేను. ఎందుకంటే అబ్రహాము తన కుమారునికి వివాహము చేయడానికి చాలా దూరం నుండి పంపిస్తాడు. చాలా దూరం వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మంటాడు. ఇప్పుడు మనము 10 కిలోమీటర్లు అంటే ఆలోచన చేస్తాం, 50 కిలోమీటర్లు అంటే బాగా ఆలోచన చేస్తాం, 100 కిలోమీటర్లు అంటే దండం స్వామి అంత దూరం ఇయ్యలేము అంటారు. ఎలా అయిపోయిందంటే బాబేలు గోపురపు స్వభావం చాలామందికి వచ్చి, ఎక్కడ లేదు, ఇంటి పక్కన ఇచ్చేద్దాం, ఇక ఇంటి పక్కన ఉంటుంది అమ్మాయి, జీవితాంతం ఉన్న గొడవలు చాలు, ఇంటి పక్కన ఇచ్చి, పక్క వీధిలోకి ఇచ్చి, ఈ చివరింటికి ఇచ్చి, అయిన వాళ్ళకి ఇచ్చి, ఈ తంటాలు ఎప్పుడు పడతానే ఉంటారు జీవితాంతం కొంతమంది. ప్రేమ దోంబిడ్లార, వాస్తవంగా రక్త సంబంధులకు ఇచ్చి వివాహాలు చేయకూడదు. అది దేవుని ఉద్దేశము కానే కాదు. చాలా దగ్గర వారికి కాకుండా కాస్త దూరంగా ఉన్న వారికి, దూరపు బంధువులకు కానీ, తెలియని క్రొత్త వారిని చేసుకుంటే ఇంకా సంతోషించదగినటువంటి విషయం. క్రొత్త బృందం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగున పెళ్ళిళ్ళు చేయాలి, అది దేవుని ఉద్దేశం. విస్తరించాలి. గార్గ్య ప్రభువులను కనీసం నందకోటకూరు అవతల ఆత్మకూరు దగ్గరికి ఇవ్వాలా. ఈ పిల్లలందరిని అట్లనే ఇచ్చి చేసేయండి. ఈయన్నే ఇచ్చారు, మీరు కూడా ఎక్కడి నుండో చాలా దూరం నుండి తెచ్చుకోవాలా. నిజంగా ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశము. అంతేగాని మన ఈ రోజుల్లో జరిగేది ఏంది, వీడు కన్ను కొట్టడం, లవ్ చేయడం, కొవ్వెక్కి లవ్ చేయడం, కట్టబెట్టడం. ఈ పెద్దలు కూడా చేసేటటువంటి పనికి ఏం చేస్తాం, ఏదో పిల్లలు తప్పు చేశారు సర్లేనైనా కట్టుబెట్టి ఇవన్నీ ఆచారాలు వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఎక్కిపోయింది. ప్రేమ దోంబిడ్లారా, అందుకే ఎన్ని ఎక్కిపోయినా, ఎన్ని తలకి ఎంత ఈ కొమ్ములు పెరిగినా కానీ దేవుడు ఎట్లా ఒలవాలనో, ఏది ఎలా ఒలవాలనో అలా ఒలుస్తాడు. జీవితంలో అనుభవిస్తారు, అది తప్పదు. తల్లిదండ్రులు కష్టపెట్టినటువంటి వారికి ఆ తిప్పలు తప్పవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈ వివాహ విషయంలో ముఖ్యంగా, ఈ ప్రాంతాల విషయంలో, భాషల విషయంలో మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరత ఉన్నది. కాబట్టి జలప్రలయము తర్వాత వీళ్ళందరూ ఒకే చోట ఉండి ఒకటే చోట బ్రతకాలని ఒకే ఆ ఆలోచన చేత ఒకే భాష కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని విస్తరించడానికి భాషలు తారుమారు చేసినందున వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయి బ్రతకడం ప్రారంభించారు. అందుకనే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం 195 దేశాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, పెద్ద దేశాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. ఎక్కడ ప్రజలు అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళకైనా దేవుడు బువ్వ పెడతానే ఉన్నాడు. అడవుల్లో బ్రతుకుతున్న ఇంకా వెలుగులోనికి రాని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, లిపిలేని భాషలు ఎన్నో ఉన్నాయి. అయినను దేవుడు వారందరినీ బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఆయనకొక సంకల్పం ఉన్నది, ఆయనకొక చిత్తం ఉన్నది. ఆ చిత్తానికి మనందరము లోబడి ఆయన చెప్పు చేతులు మనం ఉంటే దేవుడు ఇంకా సమృద్ధిగా దీవిస్తాడు. వాళ్ళు ఆ రోజున తప్పిపోయినందున వారిని కాస్త ఇలా కీదిప్పి సరి చేశాడనమాట. ఏంటాకి అంటే భాషల భేదం పెట్టేశాడు. అందుకే ఈ రోజున ఇన్ని తంటాలు. ఒకవేళ భారతదేశంలో కనుక ఇన్ని భాషలు లేకపోతే ఎంతమంది ఇక్కడ ఉంటారు? ఎంతమంది ఇక్కడ ఉంటారు? దర్జాగా అసలు లెక్కలేదు. ఆ భాషలు ఉన్నందుకు చాలేరు నాయన, మా ఊరు చాలు, మా ప్రాంతం చాలు, మా కర్నూలు చాలు, మా రాష్ట్రం చాలు అనుకునే భావనలో ఒక దగ్గర స్థిరత్వము కలిగి మన పనులేదో మనం చేసుకుంటూ, ఇటు దేవుణ్ణి ఆరాధిస్తూ అటు మన పనులు చేసుకుంటూ ఈ జీవన యాత్రను కొనసాగించగలుగుతున్నాం. లేకపోతే అందరము దేశదిమ్మరులమే, కయ్యను సంతతి వారం లాగానే. కాబట్టి ఈ రీతిగా దేవుడు వారిని చెదరగొట్టి వారిని బయటకు పంపించడం ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడింది. భూమి మీద ప్రజలు విస్తరించి ఉన్నారు. ఇక తదనంతరము ఈ జనాంగములలో నుండి, అనగా షేము వంశావళిలో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే అబ్రహాము. ఆ విషయాన్ని మనము వచ్చే వారమున మిగిలిన 10వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా కూడా వచ్చే వారమున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి అందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.